తిన్న ఫుడ్ బాగా గుర్తుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటది చూడండి. తెరిచిన వారు చదవండి. ఐగుప్తులో ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని. దే వర్ రిమెంబరింగ్ ద ఆనియన్స్ అండ్ ద క్యూకంబర్స్ అండ్ ద గార్లిక్ అండ్ ద లీక్స్. అక్కడ తిన్న ఆహారం గుర్తొచ్చింది, కానీ ఏం గుర్తు రాలేదంటే అక్కడ తిన్న దెబ్బలు గుర్తు రాలేదు. ఆహారం కన్నా ఎక్కువ దెబ్బలు తిన్నారు. ఆహారం అరిగిపోయే అంతగా పని చేయించారు, అది గుర్తు రాలే. చూడండి, అపవాది కూడా చాలాసార్లు మన పాస్ట్ మనకు గుర్తు చేసినప్పుడు పాస్ట్లో చాలా అసలు గుర్తు పెట్టుకోకూడనివి ఉంటాయి, గుర్తు పెట్టుకోవాల్సినవి ఉంటాయి. ఏవి గుర్తు పెట్టుకోకూడదో అవి జ్ఞాపకం ఉండేలా చేస్తాడు, ఏవి గుర్తు చేసుకోవాలో అవి మర్చిపోయేలా చేస్తాడు. నిజానికి ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన ప్రతి దినము దే షుడ్ హ్యావ్ యాక్చువల్లీ థ్యాంక్డ్ అండ్ ప్రైజ్డ్ గాడ్ అండ్ ఎక్స్ప్రెస్ దర్ గ్రాటిట్యూడ్. అయ్యా, అక్కడ ప్రతిరోజు దెబ్బలు తిన్నాం, ఇక్కడ మాకు దెబ్బలు తినే పని లేదు. అక్కడ కష్టపడి మేము ఆహారం తిన్నాము, కానీ ఇక్కడ మాకు కష్టపడకుండానే నువ్వు మన్నా కురిపిస్తా ఉన్నావు. అక్కడ ఉన్నప్పుడు మేము చాలా శ్రమ పడ్డాం. ప్రతిదినం వారు దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నారంట. వారి మొర దేవుని సన్నిధానానికి చేరిందనే మాట ఉంటది. అక్కడ చేసిన ప్రార్థనలన్నీ విని మాకు ఫ్రీడమ్ ఇచ్చావు ప్రభా, మమ్మల్ని ప్రామిస్ ల్యాండ్లోకి మీరు నడిపిస్తున్నారని దేవుని స్తుతించాల్సింది బదులు ద ఇజ్రాయెలైట్స్ హ్యాడ్ అ రాంగ్ యాటిట్యూడ్. ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు, యాటిట్యూడ్ అయితే బాలేదు. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇశ్రాయేలీలు మనందరికి ఒక వార్నింగ్ లాగా ఉన్నారని. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి, అవే జ్ఞాపకం పెట్టుకోవాలి. వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుని స్తుతించాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ వారు స్తుతించాల్సినంత స్తుతించలేకపోయారు. కానీ కంప్లైనింగ్ మాత్రం చాలా ఎక్కువగా చేశారు, మర్మరింగ్ చాలా ఎక్కువగా చేశారు, దేవుని బాధ పెట్టారనే మాట ఉంటుంది. వారు సనిగి సంహారకుని చేత నశించారనే మాట ఉంటుందండి. మన జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏ కష్టాల నుండి దేవుడు విడిపించాడో, ఏ నష్టాల నుండి దేవుడు విడిపించాడో ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరం చెప్పగలం. ఏంటంటే మనం బ్రతికే బ్రతుకు ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో అవన్నీ ఒకప్పుడు మన ప్రార్థనలే. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఈరోజు నీవేం పొంది ఉన్నావో, ఈరోజు నీవేవి అనుభవిస్తున్నావో, ఈరోజు నువ్వు ఏ ఆశీర్వాదం కలిగి ఉన్నావో, ఏ ఆనందంతో ఉన్నావో, ఇవన్నీ కూడా ఆన్సర్డ్ ప్రేయర్సే. అది చాలాసార్లు మర్చిపోతామండి. మర్చిపోయి ఏదో వ్యర్థమైనది జ్ఞాపకం పెట్టుకొని గతానికి వచ్చి నేను పడినంత అంత కష్టం ఇంకెవరూ పడలేదండి, నేను పడినంత ఇబ్బంది ఇంకెవరూ పడలేదండి అన్నట్లుగా కొన్నిసార్లు గతాన్ని చూసి దేవుని ఆయాస పెడతా ఉంటాం. లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్, బీ థ్యాంక్ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక ప్రెజెంట్ దగ్గరకు వద్దాం. ప్రెజెంట్లో బ్రతకడం చాలా ముఖ్యం అండి. కొంతమంది అయితే పాస్ట్లో బ్రతుకుతారు, లేకపోతే ఫ్యూచర్లో బ్రతుకుతూ ఉంటారు. చూసారండి, ఫ్యూచర్ ఇంకా రాదు కానీ ఫ్యూచర్లోనే ఉంటారు. ఇక్కడే కూర్చొని ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఏం నాయనా అంటే ఏదో ఫ్యూచర్ ప్లానింగ్, ఇంకే జీవితం అంతా ప్లానింగే. ప్రెజెంట్ మాత్రం బ్రతకరు. ఇంట్లో భార్యతో మాట్లాడరు, భర్తతో మాట్లాడరు, అమ్మ నాన్నతో సమయం గడపరు. ఏదో ప్లానింగ్, ఏదో ఫ్యూచర్ గురించి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు దేవుడిచ్చిన వర్తమానంలో బ్రతకడం చాలా ముఖ్యము, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసే పనులే నువ్వు భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేసుకుంటున్నావని మర్చిపోవద్దు. పాస్ట్ గురించి చాలా రిగ్రెట్స్ ఉంటాయండి మనకి. అది చేస్తుంటే బాగుండేది, ఇది చేస్తుంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, అలా అని ఉంటే బాగుండేది. అట్లీస్ట్ అవి ఇప్పుడన్నా చేయి, నీ భవిష్యత్తు బాగుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలాసార్లు అయితే ఏదో రిగ్రెట్లో బ్రతుకుతాం, లేకపోతే ఏదేదో అనుకుంటా ఉంటాం భవిష్యత్తు గురించి. ప్రెజెంట్లో ఏం చేయాలో అది చేయలేకపోతూ ఉంటాం. ప్రెజెంట్ని గురించి, ప్రస్తుతాన్ని గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్లో మనం ఎదుర్కొనే కష్టాలు అవి ఫ్యూచర్లోకి వెళ్ళాక అంత చిన్నదా అనిపిస్తుంది. పాస్ట్లో కూడా అలాంటిది వస్తే నాకేంటండి, నేను ఈజీగా ఓవర్కమ్ చేసేస్తా అనిపిస్తుంది. బట్ ప్రెజెంట్లో అంటే వర్తమానంలో మనం ఎదుర్కొనే సమస్యలు మనకు ఎలా ఉంటాయంటే చాలా పెద్ద ఇంపాసిబిలిటీస్గా కనబడుతూ ఉంటాయండి. ఒక మాటలో చెప్పాలంటే ఒక కొండలాగా మనల్ని సవాలు చేస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, నా శక్తి చాలదు, నా బలము చాలదు. ఇందాక అద్భుతం చేయమయ్యా అనే పాట ఎందుకు పాడని చెప్పమంటారా? మనందరం కూడా దేవుని అద్భుతాలు ఎన్నో పొందుకున్నామండి. ప్రెజెంట్లో, ప్రస్తుత జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి సవాలు నువ్వు ఎలా ఎదుర్కోవాలంటే, గతంలో చేసావు కదా ప్రభా, మళ్ళీ చేయి. లార్డ్ డూ ఇట్ అగైన్.
గతంలో నాకు సహాయం చేసావు, ఇప్పుడు చేయి. గతంలో నాకు రోగం వచ్చినప్పుడు బాగు చేసావు, ఇప్పుడు రోగం వచ్చిందా అడుగు. గతంలో స్వస్థపరిచావు, మళ్ళీ స్వస్థపరచు. గతంలో కష్టం వచ్చినప్పుడు ఎలా విడిపించావో ఇప్పుడు మళ్ళీ విడిపించు. ఈరోజు ఏడుస్తున్నావా, గతంలో కూడా నేను ఏడ్చాను, నన్ను ఎలా ఆదరించావు, నన్ను మళ్ళీ ఆదరించవా? వెనక్కి చూసినప్పుడు దేవుడు గతంలో చేసిన కార్యాలన్నీ, మేలులన్నీ జ్ఞాపకం పెట్టుకుంటే ప్రెజెంట్లో అవన్నీ ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తాయండి. ఫ్యూచర్లోకి చాలా ధైర్యంగా, నిరీక్షణతో ఈ ప్రెజెంట్ని మనం దాటడానికి చాలా మనకి దోహదపడతా ఉంటాయి. ఇశ్రాయేల్ జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే, ఎర్ర సముద్రం వారి ఎదుట ఉన్నప్పుడు, యోర్దాను వారి ఎదుట ఉన్నప్పుడు, ఎరికో గోడలు వారి ఎదుట ఉన్నప్పుడు వారికి అనిపించింది, ఇంత పెద్ద కష్టము, ఇంత పెద్ద సవాలు. ఐగుప్తే పెద్ద సవాల్ అనుకున్నాము, ఆ బాండేజ్ నుంచి బయటపడడమే పెద్ద విషయం అనుకుంటే, అక్కడి నుండి ఏదో ఒకలాగా బయటపడ్డాం. కానీ మళ్ళీ ఇప్పుడు అడుగడుగున సమస్యలు, అడుగడుగున సవాళ్ళు. దేవుడు ఏ ఒక్క విషయమైన అద్భుతం చేయకుండా వారిని విడిచిపెట్టాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు ప్రతి శత్రువుపై జయమిస్తూనే వెళ్ళాడు, ప్రతి సవాలును అధిగమించే కృప ఇస్తూనే వచ్చాడు, ప్రతిసారి అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశ పెట్టాడు. ఇప్పుడు ప్రెసెంట్లో, వర్తమానంలో నీవే సవాలు ఎదుర్కొంటున్నా, గతంలో చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. అండ్ ఆయన చేసే కార్యాలు నీ భవిష్యత్తు తరాలకు నువ్వు చెప్పాలా, మర్చిపోవద్దు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలాసార్లు మనకి మెమరీ లాస్ అయిపోతూ ఉందండి. ఏం మెమరీ లాస్ అంటే, మేలులు మర్చిపోయే మెమరీ లాస్. మనల్ని తిట్టిన తిట్లు మాత్రం మర్చిపోం. మనల్ని ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే అవి మాత్రం మర్చిపోం. మనకేదైనా దెబ్బలు తగిలితే అవి మాత్రం పదే 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 గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మేలులు మాత్రం అన్నీ చూడండి. భార్యను భర్త మెచ్చుకున్నవి, పొగిడినవి, గిఫ్ట్లు ఇచ్చినా మర్చిపోతారు. భర్త ఒక మాట అంటాడు, అది పట్టుకొని వేలాడతారు కదా. నన్ను అలా అన్నారు, అలా అన్నారు, అలా ఎంత బాధపడుతున్నా తెలుసు, ఎంత బాధపడుతున్నది. దేవుడి విషయంలో కూడా అంతే చేస్తూ ఉంటాం మనం చాలాసార్లు. దేవుడు చేసిన ఎన్నో మర్చిపోతాం. ఏదో ఒక చిన్న కష్టము అదే పట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని దేవుని ఆయాసపరుస్తూ ఉంటాం, దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్. లుక్ బిహైండ్, లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్. లుక్ ఫార్వర్డ్ అండ్ ట్రస్ట్ గాడ్. భవిష్యత్తును ప్రిపరేషన్ అయినా, ప్రెడిక్షన్ అయినా కొంతవరకే చేయగలమండి. ఐ హోప్ యూ ఆల్ అగ్రీ టు ద స్టేట్మెంట్ కదా. భవిష్యత్తు కొరకు సిద్ధపడగలం కొంతవరకు, అంతా సిద్ధపడలేం కదా. ఎందుకంటే ఎలా ఉంటుందో మనకి అంత ప్రెడిక్ట్ కూడా మనము చేయలేము. కానీ భవిష్యత్తు దేవునికి బాగా తెలుసు. కానీ భవిష్యత్తును గురించి ఆలోచన చేసినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని చేతికి అప్పగించుకోవడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మీద వేలాడుతూ ఆయన తండ్రితో ఒక మాట చెప్పారు. ఏమనంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించుకోకపోతే దేవుడు కంప్లీట్ కంట్రోల్ తీసుకోడండి. యాజ్ లాంగ్ యాజ్ వీ టేక్ ద కంట్రోల్, గాడ్ విల్ నాట్ టేక్ ఫుల్ కంట్రోల్. ఆయన తన స్వాధీనంలోకి, ఆధీనంలోకి తీసుకోడు. యేసే శిలువ మీద చెప్పిన మాట కూడా అదే కదా, నీ చేతికి అప్పగిస్తున్నా. ఐజయా 49:16లో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. అప్పగించుకుంటే ఎక్కడ పెట్టుకుంటాడంట? కొంతమంది ఇక్కడ పెట్టుకుంటానని ఇక్కడ పెడతారు, కాలు కింద, తెలుసు కదా. ఏమంటారండి? పెళ్ళయ్యక ముందు అంటారు, ఇక్కడ పెట్టుకొని తిప్పుతా, డోంట్ వరీ, నిన్ను నెత్తి మీద పెట్టుకుంటా అంటారు. కానీ తర్వాత వేరేలాగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కాలు కింద ఉంటుంది. అర్థమైందా? కాలు కింద నువ్వు చెప్పులాగే అక్కడే ఉండు, మాట్లాడు. మనుషులు కొన్నిసార్లు ఇక్కడ పెట్టుకుంటానని అక్కడ పెడతారేమో, కానీ దేవా నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తున్నా, దేవా నీ చేతికి నా భవిష్యత్తు అప్పగిస్తున్నా అంటే ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? ఇక్కడ పెట్టుకుంటాడండి, చేతుల్లో. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చేతులు మన ముందే ఉంటాయి కదండి. చేతుల్లో ఏమున్నా ఇంకా మనం ఎన్నిసార్లైనా చూసుకుంటాం. చేతుల్లో ఉన్నవి చాలా సురక్షితంగా. కొన్నిసార్లు పెద్ద వయసుకు వస్తే చేతిలో గ్రిప్ పోతుందండి. ఏమైనా పట్టుకున్నా కొన్నిసార్లు పడేయచ్చు. చిన్న పిల్లల చేతులు చూడండి, గట్టిగా పట్టుకుంటారు, చూసారా? పుట్టిన పిల్లల పట్టు ఎలా ఉంటుందండి, ఏదో చేతుల్లో పట్టుకొని వచ్చారు అన్నట్టు ఉంటుంది, అంత గట్టిగా. దేవుని చేతిలో మనం ఉంటే ఆయన చేతిలో నుండి మనల్ని ఎవ్వరూ అపహరించనేరరు. నీ భవిష్యత్తును గురించి ఒకవేళ నీకు ఆందోళన ఉందా? నీ భవిష్యత్తును గురించి నీకు భయం ఉందా?
నీ భవిష్యత్తును గురించి నీకు ప్రశ్నలు ఉన్నాయా? ఉదయకాల సమయంలో దేవునికి అప్పగించి నీ చేతికి అప్పగించుకున్నా. యేసయ్య చెప్పిన మాట మనం చెప్దామండి దేవునికి. ఉదయకాల సమయంలో నీ చేతికి నా భవిష్యత్తు అప్పగించుకుంటున్నా ప్రభా, నన్ను నువ్వు నడిపించు. ఈ లోకంలో జీవించే చాలామంది ఎందుకు బ్రతుకుతున్నారండి అని అడిగితే వారు చెప్పే మాట ఏంటంటే, ఐఎమ్ లివింగ్ టు బీ హ్యాపీ కదండి. ఏం చేసినా దేనికోసం? హ్యాపీనెస్ కోసమే. రిక్రియేషన్ సెంటర్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఆ తర్వాత షాపింగ్లు. ఎందుకండి కష్టపడి సంపాదించేది ఎందుకు చెప్పాలంటే? సంతోషంగా ఉండడానికి, హ్యాపీనెస్. చాలామంది జీవితంలో దేర్ నంబర్ 1 ప్రయారిటీ ఈజ్ హ్యాపీనెస్. కానీ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలంగా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ హోలీనెస్ దాన్ ఇన్ అవర్ హ్యాపీనెస్. అర్థమవుతుందండి? హోలీనెస్, హ్యాపీనెస్ 2 అంశాలు. దేవునికి దూరంగా బ్రతికేవారు అనుకుంటారు, నాకు హ్యాపీనెస్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు ఈ జీవితంలో. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నీ హోలీనెస్ చాలా అవసరం. ఎందుకు చెప్పమంటారా? హ్యాపీనెస్ వితౌట్ హోలీనెస్ ఎండ్స్ అప్ ఇన్ హెల్. అర్థమవుతుందండి? పరిశుద్ధత లేని ఆనందము, సంతోషము ఎండ్ ఎక్కడ? డెస్టినీ ఎక్కడ? నరకమే, నిత్య నరకాగ్నే. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ హ్యాపీనెస్ కన్నా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధత. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? దేవుని సన్నిధిలో కడుక్కోవడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి. పరిశుద్ధ సమాజంలో దేవుడు మనల్ని సమకూర్చారు. ఒకరిని చూసి ఒకరము ప్రోత్సాహపరచబడ్డానికి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను పడుతున్నాను బాధలు ఇంకెవరు పడ్డం లేదేమో, దేవుని కొరకు నా వర్క్ ప్లేస్లో నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను కదా అంటే, మందిరానికి వచ్చినప్పుడు ఇంకొక సిస్టర్ కలిసి చెప్తుంది, ఆవిడ స్టోరీ విన్న తర్వాత అనిపిస్తుంది, నాకన్నా ఇంకెక్కువ షీస్ ఫేసింగ్ అలాట్. నాది పెద్ద శ్రమ కాదు. భక్తుల జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటే, అనేక మంది సాక్ష్యాలు వింటూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అయ్యో వాళ్ళు పొందుతున్న శ్రమ ముందు నాది ఎంత. ఒకరిని బట్టి ఒకరము ప్రోత్సాహపరచబడడానికి. అయితే పరిశుద్ధత అనేది హృదయానికి చెందిందండి. పరిశుద్ధత అనేది మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామో ఎదుటి వారు అంచనా వేయగలరా చెప్పండి? మనలో ఉన్న పరిశుద్ధత ఎదుటి వ్యక్తులు ఎవరు కూడా అంచనా వేయలేరు. కానీ మన పరిశుద్ధతను దేవుడు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, ధన్యులు, ధన్యులనుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హ్యాపీ ఆర్ దోస్, హ్యాపీ ఆర్ దోస్, హ్యాపీ ఆర్ దోస్ అని ఉంటుందండి. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుంది? ఎవరు సంతోషంగా ఉంటారంటే హృదయ శుద్ధి గలవారు సంతోషంగా ఉంటారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హృదయ శుద్ధి లేకుండా సంతోషంగా కనపడినా అది నిజమైన సంతోషం అయితే కాదు. దే ఆర్ నాట్ ట్రూలీ హ్యాపీ. ఏదో తాత్కాలికమైన సంతోషం, టెంపరీగా వాళ్ళు ఆనందిస్తున్నట్లు ఉన్నారు, కానీ డీప్ విదిన్ వాళ్ళకి నిజమైన ఆనందము, సంతోషం అయితే లేదు. ఈ రోజుల్లో సంతోషం కోసం వరల్డ్ టూర్కి వెళ్ళడానికి రెడీ అయిపోతా ఉన్నాడు మనిషి. నాకు ఆనందం దొరుకుతుందంటే, నాకు సంతోషం దొరుకుతుందంటే, నేను కాసేపు ఎంజాయ్ చేయగలనంటే, నా కష్టం నేను మర్చిపోతానంటే, నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎక్కడికన్నా వెళ్తున్నారండి. కానీ మనిషికి ఒక్క దగ్గరికి వెళ్ళడం మాత్రం నచ్చట్లేదు. ఎక్కడికన్నా తిరగడానికి ఇష్టపడిపోతున్నాడు, కానీ వీ డోంట్ వాంట్ టు గో విదిన్. అర్థమవుతుందండి? మన లోపలికి మనం వెళ్ళడం మాత్రం మనకి నచ్చట్లా. మన హృదయాన్ని చూసుకోవడం. ఇల్లు మంచిగా పెట్టుకుంటాం, ఊర్లు తిరుగుతాం, కావాలంటే ఏవేవో చేయడానికి ఇష్టపడతాం. హృదయం లోపలికి వెళ్ళి చూసుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు. కానీ పరిశుద్ధత అనేది దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. సో ప్రతి దినము టైం దేనికోసం తీసుకోవాలంటే లోపల చూసుకోవడానికి. హృదయ స్థితి ఏంటి, నా లోపల ఎలా ఉంది, నా హృదయ పరిస్థితి ఏంటి. కీర్తనాకారుడు 139వ కీర్తన 23వ వచనంలో కీర్తనాకారుడైన దావీదు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రేయర్ బై కింగ్ డేవిడ్. చూడండి, దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు, నన్ను పరీక్షించయ్యా అని అడుగుతున్నాడు. ఎవరైనా అడిగే దమ్ము ఉంటుందా అని నేను అడుగుతున్నా, చెప్పండి. ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను టెస్ట్ చేయండి, నన్ను క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను అంటామా? చూడండి, ముందు రోజు క్లాస్ వినలేదనుకోండి సరిగ్గా, ఏదో టఫ్ మనకి ఇష్టం లేని సబ్జెక్ట్, ఫ్యాకల్టీ వస్తారు, రాగానే ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అని మొదలుపెట్టారు అనుకోండి, మేమేం చేసేవాళ్ళం అంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు,
తలలు కిందకేసుకొని మోస్ట్‌లీ అలాగే జేస్తారు. ఎందుకంటే, సార్ నన్ను పిలవగూడదు, నా పేరు పిలవగూడదు, నన్ను నిలబెట్టకూడదు. ఎందుకంటే, ఈ సబ్జెక్ట్ అసలు ఇంట్రెస్టే, చదవడమే కష్టము. ఒకవేళ సార్ క్వెషన్ అడిగితే ఆన్సర్ చెయ్యం గాబట్టి, అందరి ముందు ఎంబారస్మెంట్ ఫీల్ అవ్వడం ఇష్టం లేక, మనం ఏం జేస్తా ఉంటామంటే, వి డోంట్ వాంట్ టు ఫేస్ ద టెస్ట్. ఆ ప్రశ్న అడగడం గూడా మాకిష్టము. దావీదు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా ప్రార్థన? దేవా నన్ను పరిశోధించు. సెర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. నన్ను వెతుకయ్యా. ఇంకో మాట అంటున్నాడు, టెస్ట్ మీ అండ్ నో మై యాంగ్షియస్ థాట్స్. లార్డ్ ఐ వాంట్ టు గో విదిన్. ఐ వాంట్ యూ టు సెర్చ్ విదిన్ మీ. నన్ను నువ్వు వెతకాలని నేను కోరుకుంటున్నా. నువ్వు వెతికి ఏం పట్టుకోవాలని నేను ఆశపడుతున్నానంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, నీకు ఇష్టం లేనివి ఏమన్నా ఉన్నాయేమో అయ్యా, ఒకసారి పరీక్షించు, ఒకసారి పరిశోధించు, అవి తీసేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఇంట్లో మనం నైట్ టైం పడుకున్న తర్వాత ఇంట్లో కిచెన్లోకి ఏవో వచ్చి ఇంట్లో ఉన్న ఫుడ్ని లేకపోతే ఇంట్లో ఉన్న పదార్థాలు పాడు చేసేసి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం డిసైడ్ అవుతాం? వెతకాలి. ఒక ఎలుక ఉందో లేకపోతే ఏమొస్తుంది ఇంట్లోకి, కిచెన్లోకి వచ్చి ఇవన్నిటిని ఏమి పాడు చేస్తుంది చూడాలి, పట్టుకోవాలి. ఒక మౌస్ ట్రాప్ పెడతాం, ఏదో ఒకటి చేసి దాన్ని పట్టుకొని అది ఎక్కడి నుంచి వస్తుందో అది క్లోజ్ చేసి మన ఇంటిని ప్రొటెక్ట్ చేసుకుంటాం. చాలాసార్లు మన హృదయంలో కూడా దేవునికి అయిష్టమైనవి ఎంటర్ అయిపోతూ ఉంటాయండి తెలియకుండానే. ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ ఆల్రెడీ. దావీదు అప్పటికే ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాడండి, రాజుగా ఉన్నాడు. ఒక విజయం తర్వాత ఇంకొక విజయం, ఎన్నో విజయాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ దావీదు ఫోకస్ దేని మీద ఉందో తెలుసా? నన్ను పరిశోధించయ్యా. నేను అనుకుంటాను ఈ ప్రార్థన చేయడానికి చాలా ధైర్యం కావాలండి. ఈ ప్రార్థన చేయాలంటే పరిశుద్ధత కొరకైన నిజమైన డిజైర్ ఉంటే తప్ప ఈ ప్రార్థన ఆశ లేకపోతే, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఆశ లేకపోతే ఈ ప్రార్థన చేయలేరు. ఎందుకంటే చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా, ఇది చేయయ్యా, అది చేయయ్యా, ఇది చేసావు కదయ్యా, ఇంకా చాలయ్యా, మళ్ళీ ఇంకొక అవసరం వచ్చినప్పుడు నేను కనబడతాను అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన, ఇట్ వాజ్ నాట్ ఫర్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ బట్ ఇట్ వాజ్ ఫర్ హిస్ హోలీనెస్. దేవా నేను నీ ఎదుట సరిగ్గా ఉండాలి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నీ నిత్య మార్గములో నన్ను, నేను ఏ మార్గాల్లో నడవాలని కోరుకుంటున్నానంటే, నాకు ఇష్టమైన మార్గము కాదు, ప్రపంచమంతా పోయే మార్గము కాదు, నీ నిత్య మార్గము, నీ జీవ మార్గము, నీవు నేను ఏ మార్గంలో నడవాలని ఆశిస్తున్నావో ఆ మార్గంలో నన్ను నడిపించయ్యా. దట్ ఈస్ మై డిజైర్, దట్ ఈస్ మై డెస్టినీ, దట్ ఈస్ మై గోల్. నా ఆశ, నా గురి, నా గమ్యము అదే. దావీదు చేసిన ఈ ప్రార్థన పరిశుద్ధత కొరకైన ఆరాటంతో చేసిన ప్రార్థన. మనం కూడా ప్రతిదినం చేయాలండి ఈ ప్రార్థన. నిజంగా దేవుని సంతోష పెట్టాలనే ఆశ మనకుంటే ప్రతిదినము మన ప్రార్థనలో ఈ మాటలు మనం కూడా చేయాలి. నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడయ్యా, నాకు తెలియచేయి ప్రభా. లార్డ్ ఐఎమ్ విల్లింగ్ టు బీ టెస్టెడ్, లార్డ్ ఐఎమ్ విల్లింగ్ టు బీ సర్చ్డ్ బై యూ అండ్ ఐ వాంట్ టు సెట్ థింగ్స్ రైట్. నేను ఎక్కడ సరిగా లేనో అక్కడ సరి చేయబడడానికి కోరుకుంటా ఉన్నాను. నిజానికి చెప్పాలంటే పరిశుద్ధత యొక్క బై ప్రోడక్ట్ ఏంటంటే సంతోషమేనండి. వెన్ యూ ట్రూలీ లివ్ అ హోలీ లైఫ్, యూ విల్ బీ అ హ్యాపీ పర్సన్. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికితే చాలా సంతోషంగా ఉంటావు, చాలా రిలీఫ్గా ఉంటావు. ఎందుకు చెప్పమంటారా? దేవుని ఎదుట నిందారహితంగా బ్రతికితే మనుషులు ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించలేరండి. మనుషుల ఎదుట వేలెత్తి చూపించే స్థితిలో మన జీవితము ఉండదు. అంత మాత్రమే కాదు, మన మనస్సాక్షి కూడా మన మీద నిందారోపణ చేయదు. కొన్నిసార్లు చూడండి, మనం చేసిన తప్పు ఎవ్వరికి తెలియనప్పుడు ఎవ్వరు ఏమనరు కానీ మనం హ్యాపీగా ఉండం. ఎందుకు తెలుసా? మన మనస్సాక్షి దేవుడు మనలో పెట్టిన ఒక పోలీస్ లాంటిదండి. మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, అలా చేయకూడదు కదా, చేయకూడదు కదా, మనల్ని దోషారోపణ చేస్తూ ఉంటే వీ స్టార్ట్ ఫీలింగ్ బర్డెన్ బికాస్ ఆఫ్ ది గిల్ట్. అపరాధ భావం వల్ల లోపల లోపల చాలా కుమిలిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. నిజంగా పరిశుద్ధంగా జీవించేవారు సంతోషంగా ఖచ్చితంగా బ్రతుకుతారు. పరలోకంలో రీసౌండ్ అయ్యే పదం ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము, యెషయా ప్రవక్తకు కలిగిన పరలోకపు దర్శనములో ఆయన విన్న మాటలు చూడండి. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ద హెవెన్ ఇస్ రిసౌండింగ్ విత్ దీస్ వర్డ్స్. దూతలు ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవ్వరిలో లేని లక్షణము మన యేసయ్యలో మాత్రమే ఉన్న లక్షణము ఆయన పరిశుద్ధత. ఆయనను పోలి నడుచుకొని మనలో ఉండవలసిన లక్షణం కూడా ఏంటండి? పరిశుద్ధత. కనుక దేవుళ్ళు నిజంగా ఎదుగుతున్నాము అనడానికి ఒక సూచన ఏంటో తెలుసా? అ సైన్ దట్ వీఆర్ స్పిరిచువల్లీ గ్రోయింగ్ అండ్ మెచ్యూరింగ్ ఇన్ ఫెయిత్. పరిశుద్ధత కొరకైన ఆశ పెరుగుతుంది. ఇంకా పరిశుద్ధంగా నేను బ్రతకాలి, నాకు ఇంకెక్కడ నాలో పాపం ఉండడానికి వీలు, నా చూపుల్లో నేను తప్పిపోకూడదు, నా మాటల్లో నేను తప్పిపోకూడదు, నా క్రియలలో నేను తప్పిపోకూడదు. దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఆశ, దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఆకాంక్ష. చాలామంది తమ జీవితంలో ఒక ఆశ ఉంటుందండి, దేవుడు నన్ను కూడా వాడుకుంటే బాగుండు కదా, దేవునికి నేను ఉపయోగపడాలి. చాలా మంచి ఆశ అండి, అది చాలా మంచి ఆశ. కానీ దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దట్ ఈస్ అ మ్యాండేట్. అది ఖచ్చితంగా మనలో ఉండవలసిన. 10th క్లాస్ చదవకపోయినా పర్వాలేదు, ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ రాకపోయినా ఏమి లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉపయోగించుకోవడానికి, దేవుడు వాడుకోవడానికి. పరిశుద్ధత లేకపోతే మాత్రం దేవుడు వినియోగించుకోలేడు. ఆయన మనల్ని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మనలో ఉండవలసినది పరిశుద్ధత. ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బెంగళూరు 2nd యానివర్సరీలో ఉన్న మనందరం కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, దేవుడు మనలను మనం ఆనందంగా బ్రతకడానికే కాదు సృష్టించింది, ఆయన మహిమ కొరకు దేవుడు సృష్టించాడు. వాట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్ ఇన్ క్రియేటింగ్ హ్యూమన్స్? దేవుడు మనల్ని సృష్టించడం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన మహిమ కొరకు మనలను సృష్టించాడు. సో ప్రతిదినము మనం లేచిన తర్వాత జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నా జీవితం ద్వారా నువ్వు మహిమ పొందయ్యా. నేను ఎలా మహిమపరచగలను దేవుని? ఈరోజు నేను దేవునిని ఎలా మహిమపరచగలను? దాన్ని ఏమంటారంటే ఇంటెన్షనల్ లివింగ్ అంటారండి. ఊరికే బ్రతికేయడం కాదు. ఊరికే చాలా రోజులు బ్రతికేసాం చూడండి, అసలు ఆలోచించకుండానే గో విత్ ద ఫ్లో అంటారు కదా. గో విత్ ద ఫ్లో అంటే ఏంటి? రొటీన్. ప్రతిరోజు ఏం చేస్తుంటామో అది చేస్తూనే ఉంటాము. టైం ఎవరి కోసం ఆగదు, కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఇప్పటి వరకు 30 years అయిపోయింది, 40 years 50 60 సమయం అయితే గడిచిపోయింది, వయసు అయితే అయిపోతా ఉంది, టైం అయితే అయిపోతా ఉంది. ద క్లాక్ ఇస్ టికింగ్. ఏం చేశానంటే, ఏం సాధించాను, ఏం బ్రతికాను, దేవుడి కొరకు నేను చెప్పుకోదగ్గది ఒక్కటైనా చేశానంటే కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదండి. ఇందాక ఒక మాట చెప్పాను, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ లెసన్స్ దట్ ఆర్ పాస్ట్ టీచర్స్ అస్. గతం నుండి చాలా అమూల్యమైన పాఠాలు మనము నేర్చుకోవచ్చు. గతంలో ఏం చేయలేకపోయావో రిగ్రెట్ అవుతున్నావు కరెక్టే, చేయలేకపోయినవి ఇప్పుడైనా చేయడానికి ఒక తీర్మానం తీసుకున్నావా? ఇప్పటి వరకు ప్రాబబ్లీ నా జీవితం ద్వారా దేవునికి ఏం మహిమ రాలేదండి అని డిస్సాటిస్ఫాక్షన్ నీకు ఉండొచ్చు. ఇప్పుడైనా అప్పగించుకో, ప్రభా నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నానయ్యా. గాడ్ కెన్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్. కొన్నిసార్లు కొంతమంది మన మీద ఒక స్టాంప్ వేస్తారండి, వీళ్ళు ఎందుకు పనికి రారు, ఇంకా వీడు గుడ్ ఫర్ నథింగ్, యూస్లెస్. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే ఫ్రస్ట్రేషన్లో, కోపంలో అలా అయినా పిల్లలకి రోషం వస్తుందని కొన్ని మాటలు అంటారు. కానీ కొంతమంది వాటి వల్ల మోటివేట్ అయిపోతూ ఉంటారు. మమ్మీ ఎందుకు పనికిరాడు అన్నారు కదా, అలాగే తయారైపోదామని కూడా కొంతమంది ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటారండి. వారి జీవితాన్ని నిష్ప్రయోజనంగానే బ్రతికేసేవారు ఉంటారు. గతాన్ని మార్చుకోలేమేమో, కానీ యేసయ్య చేతిలో మన జీవితాన్ని పెట్టుకుంటే మన భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దేవాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని ఎలా మహిమపరచగలము? హౌ కెన్ వి గ్లోరిఫై గాడ్? మొట్టమొదటి అంశం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి.
హోములో ఆయన ప్రవేశించినప్పుడు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఒక ఆయన యొద్దకు వచ్చి, శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నా నా దాసుడు దాసుడు పక్షవాయువుతో పక్షవాయువుతో మిగులు బాధపడుచు మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని ఇంటిలో పడి చెప్పి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయనను వేడుకొనెను. యేసు, యేసు, నేను వచ్చి నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని వానిని అతనితో చెప్పగా, స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ఆ శతాధిపతి, ప్రభువా, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను నేను కాను. పాత్రుడను కాను. నీవు మాట మాత్రం నీవు మాట సెలవిమ్ము. మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు అప్పుడు నా స్వస్థపరచబడును. దాసుడు స్వస్థపరచబడును. ఒక్కసారి ఇక్కడ ఆగుదామండి. యేసయ్య ఎప్పుడు బిజీగానే ఉండేవారు. జీసస్ వాజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై క్రౌడ్స్ అండ్ మల్టిట్యూడ్స్. ఆయన చుట్టూ బహుజన సమూహంలే ఉండేవారు. కానీ ఒక శతాధిపతి యేసయ్య వద్దకు వచ్చాడు. అతనికి ఉన్న రిక్వెస్ట్ అతని ఫ్యామిలీ గురించి కాదు, కానీ అతని దాసుని గుర్చండి, అతని దగ్గర పనిచేసే పనివాని గురించి ఒక కన్సర్న్తో వచ్చిన ఈ శతాధిపతి, నా దాసునికి బాలేదయ్యా, నువ్వు స్వస్థపరచాలని అనగానే వెంటనే జీసస్ రెస్పాండ్ అయ్యారండి. చూసారా ఆ మాట? యేసయ్య వెంటనే ఆ వ్యక్తికి ప్రతిస్పందించి 6వ వచనం చూడండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో, నీ కోసం నువ్వు అడిగేవి వింటాడు దేవుడు, నీ వారి కోసం నువ్వు అడిగేవి కూడా దేవుడు వింటాడు. కొన్నిసార్లు వెయిటింగ్ లిస్ట్లో పెడతాడేమో, చేస్తాను, విన్నాను, తీసుకున్నాను, ఐ విల్ డూ ఇట్, బట్ ఐ హ్యావ్ మై ఓన్ టైం, నా సమయంలో నేను చేస్తానని దేవుడు వెయిటింగ్ లిస్ట్లో పెడతాడేమో, కానీ ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకొని ఏ ప్రార్థనలు కూడా ఆయన వినకుండా, రెస్పాండ్ అవ్వకుండా మాత్రం ఆయన పెడచెవిన పెట్టే దేవుడు కాదండి. ఆ శతాధిపతి యేసయ్య వద్దకు వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, బాగుచే అనగానే నేను వస్తాను అని యేసయ్య అంటే, ఇతను పలికిన మాటల్లో చాలా క్వాలిటీస్ కనబడతా ఉన్నాయి. ఒకసారి గమనించండి. 8వ వచనం, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. శతాధిపతి అండి ఆయన. ఆయన ఒక పనివాడు, పనివాని కోసం అడగడానికి వచ్చాడు. శతాధిపతి ఆయన ఒక క్యాడర్లో ఉన్నాడండి. అతని కింద చాలామంది సైన్యము ఉన్నారు. హీ వాజ్ అ రిచ్ మ్యాన్, హీ వాజ్ అ ఫేమస్ మ్యాన్. అతనికి మంచి పేరుంది సమాజంలో, ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు, అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య అతని ఇంటికి వస్తే అతని ఇంటి విలువ కూడా పెరుగుతుంది. అవునా కదా? యేసయ్య అండి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారండి అనగానే, లాస్ట్ టైం నేను బెంగళూరు వచ్చినప్పుడు ఇక్కడ బ్రదర్స్ ఒక చిన్న స్ట్రీట్ కార్నర్లో ఒక టిఫిన్ సెంటర్ చూపించారు. డెవలప్ అయిపోలేదంట, పలానా సెలబ్రిటీ వచ్చి ఇక్కడ తిన్నారు కాబట్టి అని ఇంకా బెంగళూరులో వాళ్ళందరూ కూడా క్యూలు కట్టి అక్కడ తింటున్నారంట. నిజమేనండి. యేసయ్య తన ఇంట్లో అడుగు పెడితే తన ఇంటి విలువ పెరుగుతుంది. చాలా నేను గొప్పవాడిని, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని, యేసయ్య నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అర్హత ఉంది అనుకోవచ్చు. కానీ అతను ఏం చూపిస్తున్నాడు చెప్పమంటారా? తగ్గింపు. నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను. వాట్ అ గ్రేట్ హ్యూమిలిటీ. ఇతనిలో నేను చెప్తాను, ఒక ప్యాకేజ్ ఉందండి. గాడ్లీ క్వాలిటీస్ యొక్క ప్యాకేజ్ ఈ శతాధిపతిలో కనబడతా ఉంది. మొట్టమొదటిగా హిస్ విల్లింగ్నెస్ టు గో అండ్ రిక్వెస్ట్ జీసస్ ఫర్ హిస్ సర్వెంట్. తన సేవకుని కొరకు అడిగే మంచి మనసు. శతాధిపతికి ఎన్ని పనులు ఉంటాయండి? శతాధిపతికి ఒక సేవకుడు కాకపోతే ఇంకో 10 మంది సేవకులు ఉంటారు, అంతే కదా? ఒక సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు ఉండరా అతనికి పని చేయడానికి? తన ఓన్ ఫ్యామిలీ మెంబర్ కొరకు రిక్వెస్ట్ చేసుకోవడానికి రాలేదే. హీ వాజ్ అ కంపాషనేట్ మ్యాన్. జాలి కలిగిన దేవుని బిడ్డల్లో ఖచ్చితంగా ఉండే క్వాలిటీ దయ. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా. బైబిల్ ఎంత తెలిసినా, ఎంత గొప్ప ప్రార్థన పరులు అయినా దయ లేకపోతే వేస్ట్ అండి. విశ్వాస జీవితంలో దయ లేకపోతే యు ఆర్ ఇన్కంప్లీట్. పరిపూర్ణమైన రేమన్స్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, ద కంప్లీట్ మ్యాన్ అంట. ఆ బట్టలు వేసుకుంటే కంప్లీట్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ విశ్వాస జీవితంలో దయా సత్యం లేకపోతే ఇన్కంప్లీటే. ఎందుకంటే కృపా సత్య సంపూర్ణుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. దయా సత్యాన్ని విడిచిపోనియద్దని వాక్యంలో వ్రాయబడింది. ఇతనిలో దయ ఉందండి. ఈ హ్యాడ్ కంపాషన్ ఆన్ హిస్ సర్వెంట్. అతని సేవకుని కొరకు మనవి చేసుకోవడానికి వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు రావాలయ్యా, నా ఇంట్లో అడుగు పెట్టాలని డిమాండ్ చేయడం కాదు, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాదు. దీనత్వాన్ని చూపిస్తున్నాడు. మూడవదిగా ఇతనిలో ఉండే మూడవ లక్షణం ఏంటంటే 8వ వచనం, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచ. అప్పటి వరకు అద్భుతాలు చాలామంది పొందారండి.
ఏసై దగ్గరకు వచ్చి ముట్టి స్వస్థత పొందినవారు, ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన మాట పలకగానే స్వస్థత పొందినవారు. ఇతను ఒక మాటలో చెప్పాలంటే ఒక మిరకిల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే రిమోట్ అన్నమాట. అంటే ఇక్కడ ఉంటే ఇంకా ఇప్పుడు ఇంటర్నెట్ లాగా అనుకోండి. మనం ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా! ఇతనికి ఎంత విశ్వాసం ఉందంటే, నాది యేసయ్య ఇక్కడ చెప్తే మాట, నా ఇంటి దగ్గరున్న సేవకుడు బాగుపడతాడు. ఇక్కడ మాట తీసుకుంటే చాలు అక్కడ పనైపోద్దనే విశ్వాసం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! నీకుందా ఆ విశ్వాసం? ఇక్కడ దేవుడు నాకు మాటిస్తే, నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు బాగవుతారు. ఎక్కడో ఉన్న నా బంధువు, నా కుమారుడు, నా భర్త, నా కుటుంబంలో ఎక్కడో ఉన్న వాళ్ళలో దేవుడు కార్యం చేస్తాడు అనే విశ్వాసం నీకుందా? చాలాసార్లు మనం అనుకుంటాం, ఏమోనండి జరుగుతుందో లేదో అండి. ప్రార్థన చేసేటప్పుడే అవిశ్వాసంతో చేస్తూ ఉంటారు కొంతమంది ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఈ రూఫ్ కూడా దాటవు. ఈ హాల్ రూఫ్ కూడా దాటవండి. దేవుని సన్నిధానానికి వెళ్ళావు. ఈ వ్యక్తిలో దయ కనబడుతుంది, తన సేవకునికి సహాయం చేయాలని మంచి మనసు కనబడతా ఉంది, తగ్గింపు కనబడుతుంది. నాలుగవదిగా ఇతనిలో ఉన్న శ్రేష్టమైన లక్షణము గొప్ప విశ్వాసంలో కూడా చాలా లెవెల్స్ ఉంటాయండి. విశ్వాసంలో కూడా చాలా స్థాయిలు. యావరేజ్, కొద్ది విశ్వాసం, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసం. ఇతనిలో కనపడుతున్నది ఏంటంటే గొప్ప విశ్వాసము. యేసయ్య అతనితో చెప్పిన మాట చూడండి. 10వ వచనం. యేసు ఈ మాట 9వ వచనం ఒకసారి చదువుదాం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజానికి యేసయ్యతో ఉన్న శిష్యుల్లో కూడా ఇంత విశ్వాసం? ఆలోచన చేయండి ఒకసారి. అప్పటి వరకు యేసయ్య హ్యాండ్ పిక్ చేసుకున్నారు, చూస్ చేసుకున్నారు, 12 మంది శిష్యులను ఎంపిక చేసుకున్నారు. అప్పటి వరకు శిష్యులు ఎన్నో అద్భుతాలు కల్లారా చూశారు. ఆ శిష్యులలో ఎవరు కూడా ఇంతగా యేసయ్య చేత అభినందించబడలేదు, యేసయ్య చేత ప్రశంసించబడలేదు. దేవుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలండి? మెచ్చుకోవడం అంటే మనందరికి ఇష్టం కదా, మెప్పు. ఒక్క చిన్న మెప్పు కొన్నిసార్లు ఒక బూస్ట్లా పనిచేస్తుందండి. ఒక చిన్న మెప్పు, చిన్న అప్రిసియేషన్. మీరు చూడండి, వర్క్ ప్లేస్లో మీ బాస్ ఒక్క అప్రిసియేషన్ మెయిల్ వచ్చింది అనుకోండి, 10 రోజులు ఏం కంప్లైంట్ లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే అప్రిసియేషన్, కష్టానికి తగిన ఫలితము వచ్చింది, నన్ను గుర్తించారండి, నాకు అదే చాలు. దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. దేవుని ద్వారా మెప్పు పొందడం ఒక గొప్ప ధన్యత. ఆ మెప్పు ఎవరు పొందారంటే ఈ శతాధిపతి పొందాడు. ఏం చేసి పొందాడు? విశ్వాసం, గొప్ప విశ్వాసము కనుపరిచి. మందిరానికి వచ్చినప్పుడల్లా ఏం పెరుగుతూ ఉండాలి చెప్పమంటారండి? కొంతమందికి స్వీట్లు తిన్నప్పుడల్లా షుగర్ పెరుగుతుంది, కానీ మందిరం వచ్చినప్పుడల్లా విశ్వాసం పెరగట్లేదు. అవునా కాదా అండి? దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, వాక్యం చదివిన ప్రతిసారి, వాక్యం విన్న ప్రతిసారి, వాక్యం ధ్యానించిన ప్రతిసారి ఏం పెరగాలి? సైజ్ ఇంతే ఉంటాం, ఫెయిత్లో మాత్రం ఒక జాయింట్ లాగా అయిపోవాలి, కానీ అవ్వట్లేదు చాలాసార్లు మనం కదండి. విశ్వాసంలో ఒక చాలా ఉన్నత స్థితికి ఎదిగిపోవాలి, స్పిరిచువల్గా చాలా గ్రో అయిపోవాలి, కానీ మనం చాలాసార్లు గ్రో అవ్వట్ల. గ్రోత్ చాలాసార్లు ఫైనాన్షియల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాం, కెరియర్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అన్ని గ్రోత్ల గురించి మాట్లాడతాం, కానీ స్పిరిచువల్ గ్రోత్ దగ్గరకు వచ్చేసరికి సమ్టైమ్స్ వీఆర్ లీస్ట్ బాదర్డ్. ఎదుగుదాంలేండి, పర్వాలేదు, చూద్దాంలే, అలా బతికితే చాలు. ఈ శతాధిపతి తన విశ్వాసము ద్వారా దేవుని మహిమపరిచాడు, విశ్వాసము ద్వారా అద్భుతాన్ని పొందాడు. అతని విశ్వాసాన్ని బట్టి ఆ తర్వాత చూడండి 11వ వచనం. అంతటా యేసు, ఇక్క వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. హీ స్పోక్ విత్ ఫెయిత్ అండ్ దెన్ హీ రిసీవ్డ్ ద మిరకల్ బై ఫెయిత్. విశ్వాసంతో ముందు మాట్లాడాడు యేసయ్యతో. విశ్వాసము ద్వారా ఒక అద్భుతాన్ని, ఇంకా ఇంటికి వెళ్ళకముందే అద్భుతాన్ని పొందుకొని తిరిగి వెళ్ళిపోయాడు. చాలాసార్లు అద్భుతాలు ఎందుకు పొందుకోవడం లేదంటే దేవుని శక్తిలో మార్పు రాలేదు, కానీ మన విశ్వాసం సరిపోవట్లే. మనకి సరిపోయినంత విశ్వాసము లేదు, తగినంత విశ్వాసము లేక అద్భుతాలు పొందుకోలేకపోతున్నామేమో ఆలోచన చేసుకోవాలి.
విశ్వాసంతో బ్రతికినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు, ఇంకో మాట చెప్పమంటారా? విశ్వాసంతో ఆలోచించు. థాట్సే కదండి. ఏదైనా ఒక ఆలోచనగానే కదా ప్రారంభమయ్యేది. బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్ బికాస్ థాట్స్ బికమ్ వర్డ్స్. కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్ బికాస్ యువర్ వర్డ్స్ బికమ్ యాక్షన్స్. తలంపులతో జాగ్రత్త, తలంపులు మాటలవుతాయి, మాటలతో జాగ్రత్త, మాటలు క్రియలవుతాయి. ఇది వింటానే ఉంటాం మనం. ఆలోచనలు కూడా ఎలా ఆలోచించాలంట? విశ్వాసిలాగా ఆలోచించాలంట, ఆ విశ్వాసిలాగా కాదు. అర్థమవుతుందండి? కానీ ఆలోచన లెవెల్లో మనల్ని వచ్చి కరెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు. అది మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? మనం ఏం ఆలోచిస్తాం మన ప్రక్కనున్న వారికి కూడా తెలియదు కదా. విశ్వాసిలాగా చెప్పాలి, విశ్వాసిలాగా ఆలోచించు, విశ్వాసిలాగా ప్లాన్ చేయి, విశ్వాసిలాగా తలంచు, విశ్వాసిలాగా ఊహించు. నువ్వేం ఆలోచించినా యువర్ థాట్స్ షుడ్ అలైన్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానుసారంగా. నేను విశ్వాసంతోనే ఆలోచిస్తున్నానా, అవిశ్వాసిగా ఆలోచిస్తున్నానా? అవిశ్వాసిగా ఆలోచిస్తున్నావు అంటే ఆ నెక్స్ట్ ఏం ఫాలో అవుతాయంటే అవిశ్వాసిగా మాటలు. ఆ తర్వాత విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవిశ్వాసం వలన అవిశ్వాసి అయిన వాడు దేవుని నుండి ఏమీ పొందలేడంట. అంతే. పొందుకోవాలనుందా, పొందకుండా ఉండాలనుందా? అన్నీ కలిగిన శ్రీమంతుడైన దేవుని వద్దకు వచ్చి కొంతమంది ఏం పొందకుండా వెళ్ళిపోతారండి. అర్థమవుతుందండి? అన్నీ కలిగి ఉన్న దేవుని వద్దకు వచ్చి కూడా ఏమి పొందకుండా వెళ్ళిపోతారు చాలామంది. కారణం ఏంటంటే అవిశ్వాసం. బికాస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏ వస్తే అవని, ఏది జరిగితే అది. కొంతమంది ఫిలాసఫీ ఇదేనండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు రీడ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ యూ విల్ మీట్ గాడ్. ఈ లైన్స్లో నువ్వు చదువుతా ఉన్నప్పుడు ఏసై నువ్వు కలుసుకుంటావు. ఏసై నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నమ్మికతో చదువు, నిశ్చయంగా మాట్లాడతాడు దేవుడు నీతో. దేవుని మందిరానికి వచ్చినప్పుడు టుడే ఐ విల్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఏదో ఒకటి దేవుడు నాతో మాట్లాడి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తాడు. నమ్మిరా, ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రార్థన చేసేటప్పుడు నేను ఖచ్చితంగా పొందుకుంటానని విశ్వాసంతో చేయి, ఖచ్చితంగా పొందుకుంటావు. అవిశ్వాసపు ఆలోచనలు, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు క్రియలు దేవుని నుండి నువ్వు ఏది కూడా పొందుకోలేవు. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతా. బెంగళూరులో చాలామంది గొప్పోళ్ళు ఉంటారని చెప్తారండి. అవునండి. బెంగళూరులో చాలా రిచ్ పీపుల్ ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఐటీ జాబ్స్, చాలా మంచిగా సంపాదిస్తారు. ఒక మాట చెప్పమంటారా? నిజంగా రిచ్గా బ్రతకాలండి. గాడ్ వాంట్స్ us టు బి రిచ్. ఏ రిచ్నెస్ చెప్పమంటారా? స్పిరిచువలీ రిచ్, రిచ్ ఇన్ ఫెయిత్. నీ వాలెట్లో ఎన్ని డబ్బులున్నా, నీ అకౌంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నా, సేవింగ్స్, విశ్వాసం లేకపోతే యు ఆర్ పువర్. వెరీ సారీ టు టెల్ యూ. గాడ్ వాంట్స్ us టు బి రిచ్ ఇన్ ఫెయిత్. ఏంటంట? ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఒక రకంగా రిచ్, లాజర్ ఇంకొక రకంగా రిచ్. ఏ రిచ్నెస్ గొప్ప అయిందండి? ఏ రిచ్నెస్ పర్మనెంట్ అయింది? లాజరు బీదవాడుగా కనబడుతున్నాడు, విశ్వాసంలో ధనికుడండి. శాశ్వతమైన ఆశీర్వాదం ఎవరు పొందుకున్నారు? లాజర్ పొందుకున్నాడు. రిచ్గా కనబడ్డాడు, రిచ్ మ్యాన్. కానీ దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడండి. చుక్క నీటి బొట్టు కోసం తాపత్రయపడే స్థితిలోకి, సఫరింగ్లో తన లైఫ్ ఎండ్ అయిపోవడానికి కారణం ఏంటంటే హీ వాజ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ఎర్త్లీ రిచెస్ బట్ నాట్ అబౌట్ హెవెన్లీ రిచెస్. ఆత్మ సంబంధమైన ఔన్నత్యము, దేవునిలో ఉన్న గొప్పతనము, దేవునిలో ఆనందించే అనుభవాలు. హీ కుడ్ నాట్ లుక్ బియాండ్. ఈ రోజుల్లో హ్యావ్ అ విజన్. మీరు ఏ కంపెనీనన్నా చూడండి, ఏ ఆర్గనైజేషన్ అన్నా చూడండి, దే హ్యావ్ అ విజన్, దే హ్యావ్ అ మిషన్ కదండి. విజన్ ఉంటుందండి వాళ్ళకి. పలానా సంవత్సరానికి మేము ఈ గోల్ రీచ్ అవ్వాలి, మేము ఈ పొజిషన్కి వెళ్ళాలి, ఇంత టర్న్ ఓవర్ మేము చేయాలి. హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్. ఏంటా విజన్? డోంట్ థింక్ జస్ట్ ఫర్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్. నో, డోంట్ జస్ట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్. లుక్ బియాండ్, థింక్ బియాండ్. అది కరెక్ట్ విజన్. సరిగ్గా చూడగలగడం అంటే అది. ఏంటి చూడగలగడం? యు షుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ వేర్ యువర్ ఇటర్నిటీ ఈస్ గోయింగ్ టు బి. ఈ జీవితం ఎప్పుడైనా అయిపోవచ్చు. ఎవరి జీవితం కూడా గ్యారంటీ లేదు. నేను గడిచిన వారంలో ఒక
ఇది ఎప్పటిదో వార్త. కానీ ఈ వార్త చూసినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. వాగ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్, కోట్ల కొలది ఆస్తులున్న ఈ వ్యక్తి 49 సంవత్సరాల వయసులో ఇతను వాకింగ్కి వెళ్ళాడంట. కుక్క వెంటబడి తలకి దెబ్బ తగిలి చనిపోయాడండి. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి, ఒక గొప్ప బిజినెస్కు అధినేత మార్నింగ్ వాక్కి వెళ్ళి చనిపోతాడు. ఆఫ్టర్ ఆల్ ఒక కుక్క వలన చనిపోతాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి? వాట్ am I trying to say? లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. జీవితము ఎవరిది ఎప్పుడు ఎలా ఎండ్ అవుతుంది ఎవరికి తెలియదండి. మన చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మాత్రమే మన బాధ్యత, అంతే. ఆ తర్వాత ఎవరి పిలుపు ఎప్పుడో ఎవరికి, స్కూల్లో బెల్ అందరికి ఒకేసారి కొడతారు కదండి, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్, ఈవినింగ్. కానీ గాడ్స్ కాల్ ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి, దానికి ఇంత వయసు రావాలి. ఇలాంటి హెల్త్ అంతా బాగుండి కూడా సడన్గా గుండె ఆగి చనిపోతున్న వాళ్ళు లేరా? వాట్ ఈజ్ యువర్ విజన్? నీకున్న దర్శనము ఏంటి? ఈ లోకం మట్టికే 50కి ఈ పొజిషన్కి రావాలి, 60కి ఈ పొజిషన్కి, ఆ తర్వాత రిటైర్మెంట్స్ ప్లాన్స్ ఇవి. ఓకే, వెల్ అండ్ గుడ్. యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీ భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటున్నావు. దేవుడు నిన్ను బలపరచును కాక. అక్కడితో ఆగిపోవద్దు. డోంట్ స్టాప్ దేర్. అక్కడితో ఆగిపోతున్నావు అంటే నువ్వు సరైన విజన్ లేదన్నమాట నీకు. లుక్ బియాండ్. రెండో అంశం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసముతో జీవించుట ద్వారా దేవుని మహిమపరిచాడు. తన విశ్వాసాన్ని యేసయ్య ఎదుట కనుపరచుట ద్వారా దేవుని మహిమపరిచాడు ఈ శతాధిపతి. రెండవదిగా చూసినట్లయితే గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ అవర్ డీడ్స్. విశ్వాసము ఆత్మీయ జీవితంలోనే కాదండి దేవుని మహిమపరిచేది, మన క్రియల ద్వారా కూడా దేవుని మహిమపరచాలి. చాలామంది ఏమనుకుంటారంటే స్పిరిచువల్ లైఫ్ ఒక డిపార్ట్మెంట్, అదొక సెపరేట్ సెక్షన్, ఫిజికల్ లైఫ్, ఈ భౌతికపరమైన జీవితం ఇది సెపరేట్, అది సెపరేట్. కాదండి, రెండు ఇంటర్ కనెక్టెడ్, రెండు ఇంటర్ రిలేటెడ్. నీవు నిజంగా విశ్వాస జీవితంలో దేవునితో నడుస్తున్న వ్యక్తివైతే నీ క్రియలలో కూడా అది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది, అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అపోస్తల కార్య గ్రంథంలో ఎర్లీ చర్చ్, ఆది సంఘంలో ఒక స్త్రీని గురించి మనం చదువుతాం చూడండి. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈ దోర్కాలో 2 కనబడతాయండి. ఆమె ఒక శిష్యురాలు అని ఉంది, చూసారా? షీ వాజ్ అ డిసైపుల్. యేసయ్యను వెంబడించిన శిష్యురాలు. ఆమె ఆత్మీయ జీవితము, ఆమె ఆత్మీయత ఆమెకు మాత్రమే పరిమితం చేసుకోలేదు, కానీ హర్ లవ్ ఫర్ గాడ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ హర్ లవ్ ఫర్ పీపుల్. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే ఆజ్ఞ కూడా నువ్వు పాటించి చూపిస్తావు. నువ్వు చనిపోయిన రోజు 10 మంది అన్న ఉంటారు ఏడ్చే వాళ్ళు. ఏమనంటే, నాకు ఈయన ఉపయోగకరంగా ఉన్నాడండి, ఈమె మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందండి, ఐ విష్ ఈమె ఇంకా కొంతకాలం బ్రతుకుంటే ఎంత బాగుండు. ఈ రోజులో కొంతమంది వాళ్ళు చనిపోతే ఒకళ్ళని ఏడుస్తారో లేదో డౌట్. కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చూస్తూ ఉంటా, ప్రపంచంలో న్యూస్లో చాలా భయంకరమైన విషయాలు వినపడతా ఉన్నాయి. ఒక చిన్న అమ్మాయిని ఒక యవనస్తుడు మానభంగం చేసి చంపేశాడండి. అతని తల్లి ఇంటర్వ్యూ ఇస్తుంది న్యూస్ ఛానల్కి ఇచ్చి. ఆమె ఏం చెప్తుందంటే, నా కొడుకుని నరికి చంపేయండి. ఎవరు చెప్తున్నారు ఆ మాట? సొంత తల్లి. కన్న తల్లి తన కొడుకుని చంపమని ఎందుకు చెప్తుందంటే, ఒక పసిపిల్లని రేప్ చేసి చంపేశాడు, వాడు మనిషి కాదు, వాడు బ్రతకకూడదమ్మా, వాడు బ్రతకకూడదని ఇంటర్వ్యూలో చెప్తా ఉంటే అనిపించింది. అలాంటి బ్రతకడం కన్నా వ్యర్థం కదండి. సొంత తల్లి కూడా వద్దనుకుంటుందంటే అది ఏం జీవితం? విశ్వాస జీవితంలో నువ్వు దేవునికి దగ్గరగా బ్రతికితే నువ్వు 10 మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఖచ్చితంగా ఉంటావు.
అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఎలా బ్రతకాలంటే మనం చనిపోయిన రోజు మన గురించి ఎవరు ఏం చెప్పుకోవాలనుకుంటారో అది మైండ్‌లో పెట్టుకొని బ్రతికితే బ్రహ్మాండంగా బ్రతుకుతామంటండి. చాలాసార్లు మనకి చావంటేనే నాకు రాదులే అన్నట్టు బతికేస్తూ ఉంటాం. అది నాకు సంబంధించిన విషయము. ఎప్పుడోనండి 100 ఇయర్స్. ఇప్పుడేనా? ఇంకా చాలా ఉంది కదా బ్రతకడానికి. అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు అసలు ఆలోచనే చెయ్యం. బట్ వి నో డెత్ ఇస్ రియల్. ప్రతి ఒక్కరికి మరణము వస్తది. డెత్ ఇస్ న్యాచురల్. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో సమయంలో మరణించాల్సిందే. నీవు ఎలా బ్రతకాలంటే, నిన్ను గూర్చి ఎలాంటి సాక్ష్యం వినాలని కోరుకుంటున్నావు? నిన్ను గూర్చి ఎవరు ఎలాంటి మాటలు చెప్పాలని నువ్వు ఆశిస్తున్నావు? దోర్కా శిష్యురాలంట. ఆమె దేవుని ప్రేమించింది. ఆమె తన చుట్టూ ఉన్న మనుషులను కూడా ప్రేమించింది. తన కోసమే కాదు తను బ్రతికింది, ఇతరుల కోసం బ్రతికిందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం బ్రతకాల్సింది మన కొరకు కాదండి, యేసే కొరకు బ్రతకాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలి. దట్ ఈస్ అ లైఫ్ వెల్ లివ్డ్. మంచిగా బ్రతికిన బ్రతుకు అదే. దట్ ఈస్ ద లైఫ్ వర్త్ లివింగ్. ఆశీర్వాదకరమైన జీవితము అదే. ఈమె చనిపోయిన తర్వాత ఈమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసిందంట. ఇందాక ఒక రిచ్నెస్ గురించి చెప్పా. శతాధిపతికి ఉన్న రిచ్నెస్ ఏం రిచ్నెస్ అది? రిచ్ ఇన్ ఫెయిత్. ఈమె కూడా ఒక రిచ్నెస్ ఉంది. ఏంటా రిచ్నెస్ చెప్పమంటారా? రిచ్ ఇన్ గుడ్ వర్క్స్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సత్క్రియలు బహుగా చేసి సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకుందండి. ఈమె ఒక బొటిక్ రన్ చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోలేదు ఆమె. ఆమె తనకున్న దేవుడిచ్చిన స్కిల్తో బట్టలు కుట్టి చాలా మంది విధవరాళ్లకు, బీదలకు ఆమె ఫ్రీగా ఇచ్చేసిందంట. అనేక మంది మంచిగా వస్త్రాలు ధరించుకొని ఆనందించడానికి ఈమెకు దేవుడిచ్చిన తలాంతును దేవుడు వాడుకున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారా? నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తే నీకు డబ్బు ఉండక్కర్లేదు. యు డోంట్ నీడ్ మనీ టు హెల్ప్ అదర్స్. ఆల్ యూ నీడ్ ఇస్ అ విల్లింగ్ హార్ట్. నీకు ఉండాల్సింది హృదయం అండి, అంతే. ఏదో ఒకటి ఇతరులకు చేయాలి, దీవెనకరంగా ఉండాలని ఒక హృదయం ఉంటే చాలు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు ఖచ్చితంగా. దానికి దోర్కనే ఒక అద్భుతమైన నిదర్శనం. సమయం అయిపోతా ఉంది. ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించింది ఆయనను మహిమపరచడానికి. అయితే ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించింది సత్క్రియలు చేయడానికి కూడా అంటండి. సత్క్రియలు అంటే మన కోసం మనం చేసుకునేవి కాదు, ఇతరులకు మనం చేసేవి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరచడంట. గాడ్ హ్యాస్ ప్రీడెస్టిన్ దట్ వి మస్ట్ డూ గుడ్ వర్క్స్. మనం సత్క్రియలు చేయాలని ముందుగా నిర్ణయించాడంట. మన పనులు మనం చేసుకోవడానికి మనకు టైం ఉండట్లేదండి, ఇంకా సత్క్రియలు చేయడానికి టైం ఎక్కడా? చాలా టైము వేస్ట్ చేస్తున్నామండి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా భర్త ఫోన్ స్క్రోలింగ్కే సరిపోతుందండి టైం, ఇంకా ఇంట్లో పని కూడా. మన కొత్తగా పెళ్ళైన అమ్మాయి నా దగ్గర బాధపడుతుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి ప్రొవిజన్స్, నా భర్త గారికి సమోసా తినాలంటే కూడా నేనే షాప్కి వెళ్ళి తీసుకురావాలక్క, ఆయన మాత్రం ఇంటి దగ్గరే కూర్చుని ఉంటాడు. ఏం చేస్తాడమ్మా అంత కష్టపడుతున్నాడా అంటే, ఊరికే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు అక్క, అంతే. సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగాలంటే సమయం ఎక్కడ వేస్ట్ అవుతుందో అది మనము గుర్తించుకోవాలి. సమయం వేస్ట్ చేయడానికి చాలా ఉన్నాయండి ప్రపంచంలో. వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె టైం వేస్ట్ చేస్తే అజ్ఞానులమే. ఎందుకంటే టైం డబ్బుతో కొనలేం కాబట్టి. కొనగలమా? అయిపోయిన టైం మళ్ళీ వస్తుందా? అయిపోయిన సంవత్సరాలు మళ్ళీ వస్తాయా? అయిపోయిన అవకాశాలు మళ్ళీ వస్తాయా? ఒకరోజు శక్తి పోతుంది. సీనియర్ సిటిజన్స్ అయిపోయిన తర్వాత శక్తి ఉండదండి. మన పనులు మనం చేసుకోవడానికి శక్తి ఉండదు. అప్పుడు ఆశలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సేవ చేసేయాలి, వాళ్ళకి హెల్ప్ చేసేయాలి, వీళ్ళకి అది చేసేయాలి. అప్పుడు అనిపిస్తుంది, నా కాళ్ళే సహకరించట్లేదే, నా చేతులే సహకరించట్లేదే. నీకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు సమయాన్ని వ్యర్థపరిచావు. ఇప్పుడు నువ్వు చేయాలని ఉంది నీకు విల్లింగ్నెస్, కానీ నీకు అవకాశాలు లేవు. దోర్కా, షీ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ హర్ టైమ్.
షీ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ హర్ లైఫ్. దేవుడు ఆమెకి ఇచ్చిన జీవితాన్ని శ్రేష్టంగా సద్వినియోగ పరుచుకుంది. అందరికి ఇచ్చాడు దేవుడు జీవితం, అందరికి ఇచ్చాడు సమయం. ఎలా వినియోగపరచుకున్నా మన చేతుల్లో ఉందండి. దేవునికి ఒక దినం నేను లెక్క అప్పచెప్పాలి. నా సమయాన్ని గురించి నేను నా సమయాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. దేవుడు నాకు ఇచ్చిన ధనము, దేవుడు నాకు ఇచ్చిన బలము, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు వినియోగించాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రేమ చూపుటకు, ఇన్స్పైర్ ఈచ్ అదర్ టు లవ్. ప్రేమించుట కొరకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఈ రోజుల్లో ఒకరినొకరు ఇన్స్పైర్ దేనికి చేసుకుంటున్నారు తెలుసా? ఇంకా వాళ్ళని ఇంకా తిట్టు, ఇంకా పగబెట్టుకో. సమాధాన పరిచేవారు లేరు, కానీ శత్రుత్వాన్ని పెంచేవారు ఎక్కువైపోతా ఉన్నారండి. ప్రేమించు పర్వాలేదు, క్షమించు పర్వాలేదు, దేవుని మనసుతో ముందుకు వెళ్ళి పర్వాలేదు. ఓ మాట చెప్పమంటారా? కొంతమందికి ఆ మాట చెప్పేవాళ్ళు లేకే విశ్వాస జీవితంలో ఆగిపోతున్నారండి. వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళే కోల్పోతున్నారు. కోపాలు పెట్టుకొని, ఆ తర్వాత ఇతరుల మీద గ్రడ్జ్ పెట్టుకొని, ప్రేమించలేక ఆగిపోతూ ఉన్నారు. బౌండరీస్ వేసేసుకుంటున్నారు. దేనికి చెప్పమంటారా? ప్రేమించడానికి ఏం పెట్టుకుంటున్నామండి? పాపం విషయంలో నో బౌండరీస్. నాకేం చేయాలనిపిస్తే నేను అది చేస్తానండి. నాకు అలా అనిపించిందండి, నేను సమర్థించుకుంటాం. పాపం విషయానికి వచ్చేసరికి, ప్రేమ విషయానికి వచ్చేసరికి నాకు బౌండరీస్ ఉంటాయండి, నేను అంతకంటే ప్రేమించలేనండి, అంతకంటే క్షమించలేనండి. దేవుడు బౌండరీస్ పెట్టుకొని ప్రేమించాడా మనల్ని? దేవుడు కౌంట్ పెట్టుకొని మనల్ని క్షమించాడా? క్షమించుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? వీ హ్యావ్ రిసీవ్డ్ అన్కండిషనల్ ఫర్గివ్నెస్ అండ్ లవ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి షరతులు లేని ప్రేమను, క్షమాపణను మనం పొందుకున్నామే. మన ఇతరులకు అదే కదా చూపించాల్సింది. ప్రేమ విషయంలో ఒకరినొకరు పురికొల్పవలెను, సత్కార్యములు చేయుటకు. ఇంకా చేయండి, మంచి పనులు చేయండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. గో హెడ్. కొంతమంది వాళ్ళు చేయరు, పక్కోళ్ళు చేయనియరు, తెలుసా అండి? కొంతమంది ఏంటండి, వాళ్ళు చేయరు, పక్కోళ్ళని కూడా ఎవరైనా ఏదైనా ఇతరులకు సహాయం, ఏముందండి అందరూ మనుషులందరూ ఇంతే అండి. నమ్మక ద్రోహం చేస్తారండి, మేలు పొందుకుంటారండి, మర్చిపోతారండి. మర్చిపోతే మర్చిపోని, అన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి, ఆయన ప్రతిఫలం ఇస్తాడు కదా, ఆయన దగ్గర ఉంటే చాలు లెక్క. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం మేలు చేసేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. గ్రాటిట్యూడ్, పెద్ద థ్యాంక్ యూ నోట్ రావాలా, లేకపోతే వాళ్ళు వాళ్ళ బర్త్డేకి పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్. డోంట్ డూ ఇట్ విత్ ఎక్స్పెక్టేషన్. ప్రేమిస్తే ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించు. సత్క్రియలు చేస్తే మనుషులు చూడడం కోసం నువ్వు చూస్తే చాలయ్యా. ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉంటే చాలు. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేయి. నీ సమయంలో దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలము ఇచ్చే దేవుడు. వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు ప్రతి వాని కొరకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నీకు రివార్డ్ ఇచ్చేవాడు దేవుడే. ఆఖరిగా ఒక్క వచనము చదువుకొని మనం ముగించుకుందాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం. చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదండి, ఫాస్టింగ్ ప్రేయర్. వి బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ కదండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి మనకు తెలుసు. కొన్నిసార్లు గడ్డు సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన ద్వారా జయం పొందుతాం అని చాలాసార్లు ఉపవాసం ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఒకసారి చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని కొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన
మీరు ఆ తర్వాత వచనాలన్నీ చదవండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వారికి వచ్చే ఆశీర్వాదాలు సామాన్యంగా ఉండవండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీవు పిలవగా వెంటనే నేను ఉత్తరం ఇస్తాను. నిన్ను నిత్యము నడిపిస్తా. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. బెస్ట్ బ్లెస్సింగ్స్ అన్నీ ఆ తర్వాత ఫాలో అవుతాయి. ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడంటే, ఆయనకి ఇష్టమైన ఉపవాసము. మనం అనుకుంటాం ఉపవాసం అంటే ఓన్లీ ఆహార పదార్థాలు తినకుండా నోరు కట్టుకోవడం మాత్రమే అనుకుంటాం. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసాము. ఇతరులకు సహాయము చేయడం దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది కూడా నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి నీ ఉపవాసంలో. ఇప్పటి వరకు అలా నువ్వు చేయలేదేమో, స్టార్ట్ డూయింగ్ దట్. దోర్క ఇతరులకు ఎంతో సహాయపడింది. ఆమెకు వ్యాధి వచ్చింది, చనిపోయింది. ఆమె బ్రతుకున్నప్పుడు ఇతరుల కొరకు ప్రాకులాడింది. ఆమె చనిపోగానే ఆమె చుట్టూ ఉన్నవారు ఆమె కొరకు తాపత్రయపడ్డారు. పేతురుని తీసుకొచ్చారు. పేతురు ప్రార్థన చేసినప్పుడు మరణించిన దోర్క తిరిగి లేచింది. దేవుడు ఆమెకు మళ్ళీ బ్రతకడానికి అవకాశము ఇచ్చాడు. సత్క్రియలు అనే ధనం. షీ వాజ్ అ రిచ్ ఉమెన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఎలాంటి రిచెస్ అండి ఆమె సంపాదించుకుంది? సత్క్రియలు అనే ధనము. నేను ముగిస్తా ఉన్నాను. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు నేను కూడా గొప్ప వారంగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎలాంటి గొప్పతనం అండి? రిచ్ ఇన్ ఫెయిత్. నిన్ను గూర్చి నీ పిల్లలు చెప్పగలగాలి. మా అమ్మ దగ్గర 10 నెక్లెస్లు ఉన్నాయని కాదు మీ అమ్మాయి చెప్పాల్సింది. ఏం చెప్పాలి తెలుసా? మా అమ్మ విశ్వాసంలో చాలా, మై మామ్ ఇస్ రిచ్ ఇన్ ఫెయిత్. గొప్ప విశ్వాసం ఉంది మా తల్లి దగ్గర. నా తండ్రి గొప్ప విశ్వాసం కలిగిన వాడు. ప్రియమైన యవ్వన తమ్ముడు, నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు చెప్పాలి ఏమనంటే, మా అబ్బాయి చాలా గొప్ప విశ్వాసం కలిగి బ్రతుకుతాడండి. హీ లివ్స్ బై ఫెయిత్, హీ స్పీక్స్ బై ఫెయిత్, హీ వాక్స్ విత్ ఫెయిత్. ఏ అడుగు వేసినా, ఏ స్టెప్ తీసుకున్నా కూడా విశ్వాసంతో అడుగులు వేస్తాడు. విశ్వాసముతో బ్రతుకుట ద్వారా దేవుని మహిమపరచగలం. రెండోది, గొప్పవారంగా బ్రతకాలి. ఎలాంటి గొప్పతనం అంటే ఇతరులకు సత్క్రియలు చేయట ద్వారా. ఇంకో మాట చెప్పమంటారా? నీరు పోయి వానికి నీరు పోయబడను. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇస్తే మనకి తక్కువైపోతుందేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు తీసుకునేటప్పుడు ఉన్న ఆనందం ఇచ్చేటప్పుడు చాలా మందిలో ఉండదు. బట్ లెట్ మీ టెల్ యూ, యాజ్ యూ కీప్ గివింగ్, గాడ్ విల్ కీప్ ఫిల్లింగ్ యూ. నువ్వు ఇస్తా ఉంటే నిన్ను నింపుతా ఉంటాడు. అది ఏదైనా సరే. కీప్ గివింగ్ లవ్. దేవుడు నిన్ను తన ప్రేమతో ఇంకా నింపుతాడు. హెల్ప్ చేస్తూ ఉండు. దేవుని సహాయం నీకు నిరవధికంగా అందుతూనే ఉంటుంది. కీప్ ఎంకరేజింగ్ అదర్స్. దేవుని యొక్క ఎంకరేజ్మెంట్ నీకు ఎప్పుడు ఏదో ఒక దిక్కు నుండి నీకు పంపిస్తాడు దేవుడు సహాయము. నీవు నేను చేయవలసిందల్లా దేవుడు ఏం చెప్పాడు అది మనము చేయడం. ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. 60వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనము, యెహోవా మహిమ నీ మీద ఉదయించని. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, అరైజ్ అండ్ షైన్. ఒకసారి మీ ప్రక్క వారి వైపు తిరిగి చెప్తారా? అరైజ్ అండ్ షైన్ అని చెప్పండి. చెప్పారా? కొంతమంది మాడిపోయిన బల్బుల్లా వచ్చారు ఇక్కడికి. కానీ గాడ్ వాంట్స్ యూ టు అరైజ్ అండ్ లెమ్ము తేజరిల్లు. దిస్ ఇస్ యోర్ టైమ్ టు షైన్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ప్రకాశించాల్సిన సమయము. ఓ 100 ఏళ్ళు అయితే మనం ఎవరో ఉండమండి, ఉంటామా? 100 ఏళ్ళు అయ్యాక మీ ఇంట్లో మీరు ఉండరు, మా ఇంట్లో నేను. కొన్ని సంవత్సరాలు గతించిపోతే ఇంక మన టైం కాదు అది. మన టైం ఎప్పుడు? ఇప్పుడే. ఎప్పుడండి? కొంతమంది ఎప్పుడో వస్తుందండి. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుందంట కదండి. కొంతమంది ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అని ఒకటి ఉంటుందంటండి. నా డే ఎప్పుడో కాదు, నీ డే ఇప్పుడే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. టుడే ఇస్ యోర్ డే. నువ్వు నమ్మగలిగితే ప్రభువు నీకు తోడుగా ఉండి ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ గో బిఫోర్ యూ. ఆయన నీ ముందు నడిచేవాడు, నీ లోపల ఉండేవాడు, నిన్ను చుట్టూ ఆవరించి ఉండే దేవుడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా తోడయుండి నడిపించి ఒక్క దినం కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్నిసార్లు విసిగించారండి? ఎన్నిసార్లు విసిగించారు? ఎన్నిసార్లు విసిగించినా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలా. వారిని నడిపిస్తూనే వచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశపెట్టారు.